పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సబ్ డివిజన్ విషయంలో జాయింట్ యాక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో నరసాపురం సబ్ డివిజన్కు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. విషయాన్ని ముఖ్యమంత్రి ఇతర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి తిరిగి జిల్లా కేంద్రం సాధించేలా అంతా కలిసి పోరాడదామని జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. అప్పటి ఎమ్మెల్యే మధునూరి ప్రసాదరాజు కారణంగానే జిల్లా కేంద్రాన్ని కోల్పోయామన్నారు. తిరిగి సాధించేందుకు అంతా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తీర ప్రాంతాల్లో ఉన్న అన్ని సబ్ డివిజన్లు జిల్లా కేంద్రాలుగా మారాయని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు తెలిపారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి సహకారంతో నియోజకవర్గ ప్రజానీకం ఏదైతే మనకు రావాల్సిన జిల్లా కేంద్రాన్ని మన ఆ రోజున శాసనసభ్యులుగా ఉన్నటువంటి ప్రసాదరాజు గారు మరి ఏ కారణం చేతనో మన ఆ రోజు ముఖ్యమంత్రి గారి మాట కోసమా లేకపోతే ఆయన పదవి కోసమా ఏ రకంగా అయినా సరే ఆ రోజున నియోజకవర్గ ప్రజలు కూడా అతనికి రెండోసారిగా శాసనసభ్యునికి అవకాశం కల్పించారు. 2019 ఎలక్షన్స్ లో ప్రజల నమ్మకాన్ని ప్రజల యొక్క ఏదైతే నియోజకవర్గ ప్రజల యొక్క జిల్లా హెడ్ క్వార్టర్ని మరి ఆ రోజు భీమవరంకి వెళ్ళిపోయే విధంగా మరి ఆయన కూడా మన ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడం కూడా అది చాలా దురదృష్టకర విషయం. మరి ఆ రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గ ప్రతి